గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. అసలు గవర్నమెంట్ అండ్ ఆర్బీఐ ఫిన్టెక్స్ వెనకాల ఎందుకు పడుతుంది, అసలు ఏం జరిగిందంటారు సార్? సో మెయిన్గా ఇక్కడ మనం చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కోవిడ్ తర్వాత ఒక డిజిటల్ ఎపిడమిక్ అనొచ్చు, లేదా డిజిటల్ పాండమిక్ అనొచ్చు. అంటే వరుసగా ఈ మొబైల్ యాప్ లాంటివి ఏవైతే ఉన్నాయో, ఫిన్టెక్స్ కావచ్చు, నాన్ ఫిన్టెక్స్ కావచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో అడ్డదిడ్డంగా విచ్చలవిడిగా ఎక్కడ పడితే అక్కడ యాడ్స్ ఇచ్చుకోవడం, తర్వాత డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఈ బెనిఫిట్స్ వస్తాయి అని చెప్పేసి ఒక రకమైనటువంటి డిజిటల్ క్రైమ్ ఏదైతే ఉందో, డిజిటల్ క్రైమ్ అనేటువంటిది సైబర్ క్రైమ్స్ అనేటువంటివి పెరగడానికి, ఫైనాన్షియల్ ఫ్రాడ్స్ పెరగడానికి మేజర్ రీజన్స్ అయ్యాయి అని చెప్పేసి చెప్పుకోవచ్చు. సో వాటి తాలూకా ఇంపాక్ట్ ఓవర్ ఏ పీరియడ్ ఆఫ్ టైం మనకి ఏంటంటే 2022, 23, ఇప్పుడు ఏంటంటే 24లో కూడా క్లియర్ కట్గా చూస్తున్నాం అని చెప్పేసి తెలుస్తుంది. వీటిలో మేజర్గా చెప్పాల్సి వచ్చినప్పుడు ఏంటి అంటే కనుక, ఒకటి కొన్ని బెట్టింగ్ యాప్స్ కావచ్చు, తర్వాత లోన్ యాప్స్ కావచ్చు, తర్వాత ఈ డేటింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో ఇవి కావచ్చు. ఇవన్నీ కూడా మేజర్గా వీటిని అన్రెగ్యులేటెడ్ కింద ఏవైతే ఉన్నాయో, లేదంటే గైడ్ లైన్స్ ఏవైతే ఉన్నాయో అవి ఫాలో అవ్వట్లేదో, వాటిని ముందు తొందరగా ఎలిమినేట్ చేస్తే డిజిటల్ ఎకోసిస్టమ్ అనేటువంటిది కొంత నమ్మకం కలిగేలా ఉంటుంది. అంటే ఎవరు పడితే వాళ్ళు డిజిటల్ ఎకోసిస్టంలోకి ఎంటర్ అయిపోయి వాళ్ళకి నచ్చిన యాప్స్ అనేటువంటివి డెవలప్ చేసి ప్రజల తాలూకా కాంటాక్ట్స్ కానీ, ఫోన్ నెంబర్స్తో పాటు తర్వాత ఫోటోలు, వీడియోలు, ఇలాంటివన్నీ కూడా యాక్సెస్ అనేటువంటిది ఎప్పుడైతే ఈ యాప్స్ అనేటువంటివి తీసుకుంటున్నాయో, సో ప్రజలకి కొంతవరకు భయం అనేటువంటిది ఏర్పడిందని చెప్పేసి చెప్పొచ్చు. సో ఆ భయాన్ని కొంతవరకు తగ్గించడానికి, ప్లస్ గవర్నమెంట్ అంటే ఒక రకమైనటువంటి ఓకే ఏదో చేస్తున్నది, ట్రస్ట్ బిల్డ్ అవ్వాలి అనేటువంటి పద్ధతుల్లో ఈ డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, అన్రెగ్యులేటెడ్ కింద ఏవైతే ఉన్నాయో వాటిని తొలగించడం జరుగుతున్నారు మనకి. అందులో కొన్ని లెండింగ్ యాప్స్ కావచ్చు, తర్వాత ఇన్వెస్ట్మెంట్ యాప్స్ ఏవైతే ఉన్నాయో, క్రిప్టో కరెన్సీస్ మీద పెట్టించేటివి కావచ్చు, ఇల్లీగల్ ట్రేడింగ్ చేయించేటివి కావచ్చు, బెట్టింగ్ యాప్స్ ఏవైతే ఉన్నాయో అలాంటి వాటిని అన్నింటినీ కూడా తొలగించడం జరుగుతున్నది. అంటే ఇన్ఫ్యాక్ట్ మినిస్ట్రీ ఆఫ్ టెక్నాలజీ కావచ్చు, అట్ ద సేమ్ టైం ఆర్బీఐ కావచ్చు, సెబీ కావచ్చు, ఇవన్నీ కూడా చాలా స్ట్రింజెంట్గా ఉన్నాయని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఒక సర్వే ప్రకారం ఏంటంటే సుమారు 2500కు పైగా డిజిటల్ యాప్స్ ఏవైతే ఉన్నాయో గూగుల్ ప్లే స్టోర్ నుంచి రిమూవ్ చేయబడ్డాయి. అంటే 2500 యాప్లు అంటే కనుక వాటి తాలూకా ఇంటెన్సిటీ ఎంత ఎక్కువ ఉందన్నది మనకు అర్థమవుతుంది. అండ్ రెండోది ఇంకోటి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే ఇల్లీగల్ యాక్టివిటీస్ ఏవైతే ఉన్నాయో, ఇల్లీగల్ యాక్టివిటీస్ని తగ్గించడానికి కావాల్సినటువంటివి ఏవైతే ఉన్నాయో అది ఒక రకంగా చూసుకోవచ్చు. కొన్ని యాప్లు ఏంటి అంటే కనుక మీరు బ్యాంకుల్లోనే డబ్బులు పెట్టొద్దు, మా దగ్గర డబ్బులు పెట్టుకుంటే కొంతవరకు సేఫ్టీగా ఉంటాయని చెప్పేసి అని ఒక రకమైనటువంటి బ్యాంకులకి ఆల్టర్నేటివ్ యాప్స్ అన్నట్టుగా కొన్ని తయారవడం జరిగింది. అవేంటి అంటే బ్యాంకుల్లో సేవింగ్స్ డిపాజిట్ వేసుకుంటే కొంచెమే వస్తుంది, ఫిక్స్డ్ డిపాజిట్ వేసుకుంటే కొంచెమే వస్తుంది అన్నట్టు కాకుండా కొన్ని ఏంటంటే పియర్ టు పియర్ లెండింగ్ అంటాం వాటిని. సో అవేంటి అంటే కనుక మీ బ్యాంక్ డిపాజిట్లకి ఆల్టర్నేటివ్గా ఇది 12% to 15% చొప్పున ఆదాయం తెచ్చుకోవచ్చు అనేటువంటి పద్ధతుల్లో కొన్ని చెప్పడం. లెండింగ్ వచ్చేటప్పటికి ఏంటంటే మీకు బ్యాంక్ దగ్గరికి వెళ్తే కనుక డబ్బులు రాకపోవచ్చు కాబట్టి ఇమీడియట్గా మా యాప్ని ఇన్స్టాల్ చేసుకొని మీ ప్రూఫ్లు అప్లోడ్ చేస్తే మీ బ్యాంక్ అకౌంట్లోకి ఇమీడియట్గా డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అని చెప్పడం. సో ఈ టైప్ ఆఫ్ ఏదైతే ఒక రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి ఒక మేజర్ రెగ్యులేటర్ ఉన్న చోట ఇలాంటివన్నీ కూడా తగ్గించాలి అనేటువంటి ఉద్దేశంతో మనకి గవర్నమెంట్ కావచ్చు, ఆర్బీఐ కావచ్చు, సో వీటి మీద హెవీగా క్రాక్ డౌన్ అవుతున్నాయని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు. ఇది కేవలం ఫిన్టెక్స్కి మాత్రమే కాదు, మనం రెగ్యులర్గా చూస్తున్నటువంటి బ్యాంక్స్లో కావచ్చు, ఎన్బిఎఫ్సిస్కి కావచ్చు, ఇలాంటి హీట్ అనేటువంటిది ఈ మధ్య ఎక్కువగా పెరిగిందని చెప్పేసి చెప్పవచ్చు. అంటే ఇన్ఫ్యాక్ట్ మనం చైనాతో కంపేర్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు అక్కడ ఎడ్టెక్ కావచ్చు, ఫిన్టెక్ కావచ్చు హెవీగా క్రాక్ చేయడం జరిగింది. మనకి బాగా తెలిసినటువంటి అలీబాబా ఏదైతే ఉందో, అలీపే లాంటి తాలూకా సంస్థని ఆల్మోస్ట్ నామరూపాలు లేకుండా చేయగలిగారు అని చెప్పేసి అని చెప్పగలుగుతాం, అంటే చైనా వాళ్ళ తాలూకా లెక్కల్లో వచ్చేటప్పటికి. బట్ మన ఇండియాకి వచ్చేటప్పటికి ఏంటంటే ఇంకా మరీ హెవీ బబుల్ కింద అవ్వకుండా ముందుగానే జాగ్రత్త పడితే బాగుంటుంది కదా అనేటువంటి ఉద్దేశంతో ఇలాంటి వాటిని కొంతవరకు స్ట్రీమ్ లైన్ చేస్తున్నారని చెప్పేసి మనం చెప్పుకోవచ్చు.